నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము జయించువానికి సింహాసనము. ప్రకటన గ్రంథం 3:18 అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల కప్పుకొనుటకు తెల్లని వస్త్రమును నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుము. లవోదికీయ సంఘము తన సంపద చూచి, తన ధనమును చూచి, తన వస్త్ర వ్యాపారమును బట్టి గర్వించుచు తన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని చూడలేని స్థితిలో ఉన్నాడు. అందుకే తన దౌర్భాగ్య స్థితిని, దిక్కుమాలిన స్థితిని, దిగంబరత్వమును, గుడ్డితనాన్ని క్రీస్తు చూపించి హెచ్చరించుచున్నాడు. తన కంటి కాటుకకు ప్రఖ్యాతి కాని దాని గుడ్డితనమును అది తెలుసుకొనటం లేదు. అందుకే అగ్నిలో పుటము వేయబడిన బంగారం వలె పరిశుద్ధతను, తన వస్త్ర వ్యాపారమును, దిగంబరత్వమును కప్పుకొనుటకును, నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు నేనిచ్చు మహిమగల తెల్లని వస్త్రముతో పవిత్రతను కాపాడుకునుటకును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని క్రీస్తు బుద్ధి చెప్పుచున్నాడు లవోదికీయ సంఘమునకు. ఆత్మలో, ఆధ్యాత్మిక జీవితంలో, సేవలో కిరీటము పొందదగిన పోరాటపు భక్తిలో ఏమీ లేని వాడిగా ఉండినాను. ఈ లోకపు ఆస్తులు, స్నేహితులు ఉన్నారు కాబట్టి, అన్నీ ఉన్నాయి కాబట్టి, నా భక్తికి మెచ్చి దేవుడిచ్చిన ఆస్తులు ఇవి, ఇక నాకు లోటు లేదు అనుకుంటున్న ఆత్మీయ అంధత్వమును జయించాలి. అనగా భౌతిక ప్రపంచంలో వాటిని చూచి మురిసిపోతూ ఆధ్యాత్మిక లేమిని కానలేని అంధత్వమును జయించాలి. భౌతిక వస్తు సంబంధ అభివృద్ధితో తృప్తి పడిపోయి ఆత్మ సంబంధ అంధత్వమును జయించాలి. పరిశుద్ధులే సంపూర్ణ సిద్ధి పొందిన వారే, దేవుని చేత మెప్పు పొందిన వారే జయించుటకు సవాళ్ళు ముందు ఉండగా, మనము జయించిన వారముగా నిలుచుటకు ఎంత పోరాటము చేయాలో, ఎంత దాగి ఉన్న సమస్యలను, శత్రువులను, బలహీనతలను జయించాలో దేవుని వాక్యపు అద్దములో తేటగా చూపించబడింది. కనుక రోషముగా పోరాడి లోపల దాగి ఉన్న శత్రువుని వెలుపలికి తీసి జయించుట వలన క్రీస్తుతో కూడా సింహాసనం పైన కూర్చుండు అవకాశము పొందగలము. దేవుడు సిద్ధపరిచిన స్వాస్యమునకే ఎదురు చూద్దాము. క్రీస్తు పాలనలో మనముండు గొప్ప ధన్యత పొందుకుందాము. దేవుని యొద్ద కాటుకను, మహిమ వస్త్రములను దేవుడు ఇచ్చుచుండగా అవి పొందుకొని శాశ్వత జీవితం పొందులాగున దేవుడు ఆశీర్వదించబడును గాక. ఆమేన్.